సరే, ఈ పార్టీ మార్పు అయితే లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకైతే అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు. వాస్తవానికి నేను కూడా దాన్ని అంగీకరిస్తా. నాకు ఈ సీనన్న విషయంలో అయితే ఒక పాట గుర్తొస్తుంది. ఏం తక్కువ చేసిండ్రా జగనన్న పాట. అది ఒక పాటను చూడన్న, గద్దర్ నల్గొండ గద్దర్. ఏం తక్కువ చేసిండ్రా మీకు జగనన్న అన్నట్టు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు అనేది నాకు కూడా గుర్తొస్తుంది ఈ పాట. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన 6 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ 6 నెలల పాలన అంటే ఏ ప్రభుత్వానికైనా సుమారుగా 1 సంవత్సరం సమయం ఇచ్చి చూడాలి. అవును, రాగానే అది చేయకపోయే ఇది చేయకపోయే అని అంటే అది రాజకీయ విమర్శ అయితే తప్పిస్తే ఆ విధంగా అనడం సమంజసం కాదని మేము అంటాం. సమయం ఇచ్చి చూడాలి. కానీ సమయం ఇస్తున్నాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏ విధంగా తాబేలు నడక నడవద్దు. ఖచ్చితంగా పరుగులు పెట్టాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ ఇంత ఇవ్వంగా, ఇంత సంక్షేమ పథకాలు ఇవ్వంగా తెలంగాణ 4 కోట్ల జనాలు చచ్చిన కాంగ్రెస్ని ఆదరించిర్రు అంటే ఒక నమ్మకం ఉండి ఆదరించారు. అరే కేసీఆర్ కంటే బెటర్ చేస్తాడేమో, కేసీఆర్ కంటే బెటర్ చేస్తాడేమో అని ఆశించే కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుంటే ఏమవుతుంది, మళ్ళీ కనుమరుగవుతారు. కొన్ని రాష్ట్రాలలో అసలు కాంగ్రెస్ అనేదే లేదు. ఆ విధంగా తెలంగాణలో కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే సుమారుగా 420 హామీలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇదే విధంగా చేశారనుకోండి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేపటికి ఖచ్చితంగా వీళ్ళు కూడా మళ్ళీ ప్రతిపక్షంకు కూడా ఏ విధంగా జగన్ అన్నీ చేసినా కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యిండో వీళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కని స్థాయికి పడిపోయే అవకాశం మాత్రం ఉంటుంది కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా ఎందుకు హామీలు ఇంకా కాలేవు 2500 కానీ చాలా అప్పుడే చెప్తున్నారు కదా, దీని పట్ల మీరేమంటారు? మేమేమంటారు? ఒక బీఆర్ఎస్ నాయకుడు ఖచ్చితంగా అండి ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో గృహిణీలకు 2500 ఇస్తా అన్నాడు. చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు, ఇంట్లో ఉన్న రేషన్ కార్డు సంబంధం లేకుండా 18 సంవత్సరాల పైబడి మహిళలు ఉంటే 2500 ఇస్తా అన్నాడు. ప్రశ్నిస్తాం. రేపు రాబోయే స్థానిక ఎన్నికల లోపల ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇస్తా అన్న రేవంత్, మరి చంద్రబాబు అక్కడ మొన్న గెలవంగానే 4 సంతకాలు చేసేసిండు. వెంటనే పెన్షన్ పైన చేసిండు, తర్వాత డిఎస్సి పైన చేసిండు. ఈ విధంగా 4 సంతకాలు చేసిండు. ఆయన 6 రోజులు కాలేదు గెలిచి. అతను చేసినప్పుడు అతను శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. ఇతను చేయడానికి ఏమైంది? ఇతను కూడా కొన్ని చేసిండు కదా. ఏదో ఒక బస్సు ఫ్రీ తప్పిస్తే, బస్సు ఫ్రీ, కరెంటు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. మళ్ళీ మీ ఎంటో టెక్నికల్ ఇష్యూ చాలా అయితే అప్పుడు ఇదే టెక్నికల్ ఇష్యూ 201 యూనిట్ వస్తే అని చెప్పలేదు. 200 కంటే ఎక్కువ యూనిట్లు వస్తే కరెంటు ఫ్రీ ఇవ్వము అనే మాట అనలేదు. ఫ్రీ అన్నారు, కరెంటు ఫ్రీ. కానీ ఈ రోజు ఏం చేసిర్రు, దానికి ఒక టెక్నికల్ ఇష్యూ తీసుకొచ్చి 200 యూనిట్ల దగ్గర లాక్ చేసిర్రు. 201 యూనిట్ కాలినా మొత్తం 201 యూనిట్ బిల్లు తీసుకుంటున్నారు. మరి ఫ్రీ అన్నప్పుడు 200 యూనిట్లది మైనస్ చేసి 1 యూనిట్ డబ్బులు తీసుకోవాలి కదా. ఆ విధంగా కాకుండా 201 యూనిట్ది మొత్తం కలిపి గ్యాస్ కూడా డబ్బులు పడుతున్నాయని, గ్యాస్ డబ్బులు కూడా అక్కడక్కడ 100 మంది ఉంటే 5-6 మందికి. వీళ్ళ కన్జ్యూమర్ దగ్గర కూడా టెక్నికల్ గా కొన్ని ఫిలప్ చేయనటువంటి పరిస్థితులు, బ్యాంక్ లింకులు, వీటి వల్ల పడలేకపోతున్నాయి. సో పడకపోతే అందరికి పడొద్దు. సో కొందరికి ఎందుకు పడాలి అంటున్నాం. అది ఇప్పుడు అదే ప్రాబ్లం. అది ఏది ఉన్నా వ్యవస్థ అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నది. 6 నెలలు అయిపోయి 7వ నెలలకు వస్తున్నాం. 7వ నెలలకు వస్తున్నాం కాబట్టి ఈ పార్టీకి ఆ వ్యవస్థని అన్ని సక్రమంగా జరిపియాలి. నేను 12 గంటలు పని చేస్తున్నా, 18 గంటలు పని చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మనం ఆ స్థాయి వాళ్ళం కాదు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి అనేవాళ్ళం కాదు. కానీ జనం దృష్టికి అయితే తీసుకెళ్లాల్సినటువంటి హామీలు అయితే ప్రశ్నించాల్సిందే. మేము ప్రధాని నరేంద్ర మోడీనైనా మేము గల్లీ నుండి ఢిల్లీకైనా ప్రశ్నిస్తాం. ఎందుకు? మాకు వాళ్ళు ఇచ్చిన హామీ, దేశ ప్రజలకు ఇచ్చిన హామీ. కాబట్టి 100% స్థాయి ఎంత అనొచ్చు కొంతమంది, కానీ మా స్థాయి మాలాంటి ఒక్కొక్క ఓట్ల ద్వారానే వీళ్ళు గెలిచిరు తప్పిస్తే వేరేది కాదు. ప్రతి ఒక్కరికి ఇచ్చిరు హామీ. ప్రతిదాన్ని మేము క్వశ్చన్ 100% చేస్తాం.
సో ఇప్పుడు మీరైతే ఇక్కడ లోకల్గా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇద్దరి పాలన చూశారు. ఇప్పుడు మొన్న భూపాల్ రెడ్డిది, ఇప్పుడు సంజీవ్ రెడ్డిది. సో ఈ 6 నెలల సంజీవ్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా వీడియోలు కూడా చూసి ఉంటారు మీరు. ఎట్లా అనిపిస్తుంది పనితీరు చూస్తుంటే మేము అనుకున్నది ఒకటి, మాకు కనిపిస్తున్నది ఒకలాగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఒకప్పుడు భూపాల్ రెడ్డి చూస్తే చాలా అభివృద్ధి చేసిండు. కిష్టారెడ్డి గారి కంటే భూపాల్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఎక్కువ జరిగింది. అతను కాలికి బల్పం కట్టుకొని తిరిగిన మాట వాస్తవమే. కానీ మా సార్ చేసిన తప్పిదం ఏంటిదంటే, నా ఒపీనియన్ ఏ అధికారికి కూడా భయపెట్టలే. ఏ అధికారితో పని చేయించుకోండిరా అని చెప్పిండు తప్పిస్తే గిట్లా అని కాదు. కానీ అదే సంజీవ్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి చూసేసరికి ఎక్కడ వ్యవస్థ ఉంటే, ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడే ఆ అధికారికి పిలిపించి మందలించడం జరుగుతుంది. మొన్న కరెంటు ఉద్యోగస్తులను కానీ ఈ మెమో ఇష్యూ చేయని చెప్పడం, ఎంఆర్ఓ సిర్గాపూర్లో కళ్యాణ్ లక్ష్మి అండ్ బర్త్ సర్టిఫికేట్ చూస్తుంటే ఆయనకి వెంటనే బదిలీ చేయించడం. ఏదైతే నారాయణఖేడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థని కంట్రోలింగ్గా పెట్టుకుంటున్నారు. అది పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఉంటాం. ఒక పని కావాలని మాకు చేత కానప్పుడే మేము మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. మాకు నమ్ముకొని మా కార్యకర్త వస్తాడు, వాని పని చేయించడానికి మేము ఎమ్మెల్యే గారి దగ్గర నమ్ముకొని వెళ్తాం. ఆ పని అధికారికి ఏం చేస్తారో మాకు తెలియదు. అధికారి అనే అతను 4 రోజులు వచ్చి పని చేసి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి. కానిది చెయ్యకు అని అంటలేం. చట్టపరంగా అయ్యే పని ఉంటే అది ఇన్ టైంలో చేయాలి. కానీ ఆ ఇన్ టైంలో చేస్తున్నట్టుగా సంజీవ్ రెడ్డి గారి వీడియోలు చూస్తుంటే కానీ అవి చూస్తుంటే మాత్రం పని చేపిస్తున్నట్టు అనిపిస్తున్నది. చూద్దాం. ఇంకా ఇప్పటి వరకు అయితే ఆయన ద్వారా ఒక సీసీ రోడ్డు కానీ, ఇంకా ఊర్లో ఒక 4 కంబాలు కానీ, ఒక ట్రాన్స్ఫార్మర్లు కానీ, చిన్న పనులు ఏవి జరగలేవు. అధికారుల దగ్గర మాత్రం మనం చూస్తుంటే గ్రిప్లో తీసుకుంటున్నాడు. భవిష్యత్తు ఏముంటుందో మరి. భూపాల్ రెడ్డి లాగా కష్టపడి చేయాలి. ఎందుకంటే మన ఏరియా ఎమ్మెల్యే ఎవరైనా ఉండని 10 సంవత్సరాలు మా సార్ ఉండే 8 ఏండ్లు కష్టపడ్డాడు. ఏదో సార్ ఎంత చేయాలని అంత చేసిండు. ఈయన కూడా ప్రూవ్ చేయాలనుకుంటాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా, మా ఎమ్మెల్యే కాకపోయినా, నియోజకవర్గపు ఎమ్మెల్యే, అందరి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే. నేను ఓటు వేయకపోయి ఉండొచ్చు, కానీ మీ ఎమ్మెల్యే ఎవరంటే సంజీవ్ రెడ్డి అని చెప్తాం. కాబట్టి ఇతని ద్వారా కూడా మేము పనిని కోరుకుంటున్నాం. పని జరగాలి. ఎందుకు జరగాలంటున్నామంటే అది ఎవరి హయాంలో జరిగితే ఏముంది, మన ప్రాంతం అభివృద్ధి కావాలని మేము కోరుకుంటాం. ఇతని ద్వారా ఇంకా అభివృద్ధి జరిగితే మంచిదే. దామోదర్ రాజనరసింహకు ఈయనకు, బట్టి విక్రమార్కకు ఈయనకు మంచి రిలేషన్ ఉన్నాయని వింటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి భూపాల్ రెడ్డి తీసుకొచ్చినట్టుగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ప్రాంతం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా, ఎంపీ సీటు కూడా రాకపోవడం? ఎట్లా, ఏమంటారు? అది ఆలోచిస్తుంటే మాకే సిగ్గు అనిపిస్తున్నది. ఈ లెవెల్ లోపల మేము పడిపోతామని అనుకోలే. కానీ ఈ సోషల్ మీడియాలో బీజేపీ చాలా యాక్టివ్ అయింది. బీజేపీ యాక్టివ్ 1, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం 2. మూడోది ఏమైందంటే మా ఎమ్మెల్యేల దగ్గర కూడా మేము పడిపోవడం. కార్యకర్తలు కింది క్యాడరు కష్టపడి టీఆర్ఎస్ కోసం అంత కష్టపడి ఎక్కడ పని చేయలేకపోయారు. ఏ నియోజకవర్గం అన్నా తీసుకోండి మీరు, హరీష్ అన్న తీసుకున్నా, ఏది తీసుకున్నా హరీష్ అన్నకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఇప్పుడు మెజార్టీ తగ్గినే కనిపిస్తున్నాయి. తప్పిస్తే ఒక కేసీఆర్ ప్లేస్ తప్పిస్తే అన్ని చోట్ల ఎమ్మెల్యేలకు పడ్డ దానికంటే ఇప్పుడు సీట్లు, ఓట్లు తక్కువ వచ్చేసినాయి. అది ఒక సోషల్ మీడియా పని చేసింది. మోడీ గాలి అనడం లోపల సోషల్ మీడియా లేదంటారా? ఉన్నది. కానీ వాళ్ళని ఎదుర్కొనే స్థాయి లోపల మా సోషల్ మీడియా పని చేయలేదని. వాళ్ళ ఢీ కొట్టే స్థాయిలో, ఢీ అంటే ఢీలో లేం మేము. వాళ్ళు బమ్మిని తిమ్మిని బమ్మి అబద్ధాలనైనా అవలీలగా ప్రచారం చేసేసి. సో ఇది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ వల్ల రాకపోయిందేమో అని అనుకోవచ్చుగా. 100% మేము 100% జెన్యున్ గా మేము కష్టపడలేము. ఎమ్మెల్యేల అసెంబ్లీ టైంలో చేసిన పోరాటం లోక్సభ టైం లోపల మేము చేయలేదామని 100% చెప్తున్నాం. సో ఇది ఇవాల్టి
మన కృష్ణ సర్పంచ్ మాజీ సర్పంచ్ ముచ్చట్లు. సో పార్టీ మారడం పైన అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్యాయం జరుగుతుంది అనడం. సో వచ్చిన వాళ్ళకి వచ్చినటువంటి నాయకులకు తగిన గౌరవం దొరకందని అంటున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నారు, ఎవరైనా కానీ నియోజకవర్గంలో ముఖ్యంగా అభివృద్ధి చేస్తేనే ముందు ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. ఇది ఇవాళ కృష్ణతో ముచ్చట్లు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.